హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక అసలు నిజం అలేఖ్య చెంప పలగొట్టి అలేఖ్య జీవనం మాట్లాడుకోవడం చూసి అలేఖ్య చెంప పలగొట్టి ఇక జీవన అలేఖ్య కలిసి ఆనందిని జైలుకు పంపించాలని ఇక అలేఖ్య ఆదిత్యకి సొంతం కావాలని ప్లాన్ వేసిందంతా తెలుసుకుంటుంది సునంద. అది ఎలాగో తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఆనంది ఇక ఆ గెస్ట్ హౌస్లో ఉంచమని చెప్పడంతో ఇక ఆనంది మాత్రం తన తల్లిదండ్రుల దగ్గర అలేఖ్యని పెట్టడంతో ఇక సునంద అయితే చాలా కోపంతో ఇక ఏంటి ఆనంది, నా మాట అంటే లెక్కలేదా, నా శత్రువు ఇంట్లో నా మనిషిని పెట్టడం ఏంటి అని ఇక సునంద ఇక చాలా కోపడుతుంది ఆనందిపై. అప్పుడే ఆనంది, లేదత్తయ్య, నేను మీ శత్రువు ఇంట్లో పెట్టాలని పెట్టలేదత్తయ్య. తనని ఇక మా అమ్మ నాన్నల దగ్గర ఉంటే అమ్మ నాన్నల ప్రేమ గుర్తుకు వచ్చి తన వాళ్ళు తనకి గుర్తుకు వస్తారని ఇక చాలా ఇంకా ఆలోచించే నేను అక్కడ పెట్టానత్తయ్య అని ఇక నేనేమి మిమ్మల్ని బాధ పెట్టాలనో మిమ్మల్ని కించపరచాలనో ఈ పని చేయలేదత్తయ్య అని ఆనంది అంటూ ఉంటుంది. లేదు ఆనంది, నువ్వు కావాలనే చేశావు. నా శత్రువుకి ఈ నిజం అంతా తెలియాలి. ఇక నన్ను ఇక నేను కాక తనని శత్రువులా చూస్తున్నాను కదా, తను కూడా నన్ను ఇక ఈ విధంగా హేళన చేయాలని నువ్వు ఇది కావాలనే చేశావు, ఆ జ్యోతి ఇంట్లో పెట్టావు అని ఇక అనగానే ఇక ఆనంది, లేదత్తయ్య, కావాలంటే అసలు నిజంగానే మీకు జ్యోతమ్మ గారు శత్రువు ఎలా అయ్యారు? మీరు ఇక తన ఆదిత్య గారిని యాక్సిడెంట్ చేయడం వల్లే మీరు శత్రువులా చూస్తున్నారు కదా. ఇప్పుడు మీరు కూడా ఒక అమ్మాయికి ప్రమాదం చేశారు కదా అత్తయ్య. ఇక తన వాళ్ళు కూడా నిన్ను శత్రువులాగే చూస్తారు కదా. ఇప్పుడు ఇక మనం అనుకోకుండా చేశాం కదా, మనం ఏమీ తప్పుగా కావాలని చేయలేం కదా అత్తయ్య. జ్యోతమ్మ కూడా అదే విధంగా చేసింది అని ఇక ఆనంది చెప్తూ ఉంటుంది సునందకైతే. అప్పుడు సునంద, నోరు ముయ్యి ఆనంది, నువ్వు ఎంత మంచిదానివో, నా బాగోగు కోసం ఎంతగానో ఆలోచిస్తున్నావని నేను అనుకున్నాను. కానీ ఇక నా శత్రువు ఇంట్లోనే నా మనిషిని పెట్టి నన్ను ఇక అపార్థం చేసుకునేలా, అందులోనూ ఇక తను లాయర్, ఆ లాయర్ ఇక తెలివితేటలతో నన్ను జైలుకు పంపించాలని కూడా చూస్తుంది తను. ఇక ఈరోజు నన్ను జైలుకు పంపాలని కూడా నువ్వు తను ఆడిన నాటకం కదా అని ఇక ఆనందిని ఇక చాలా బాధపడేలా అంటూ ఉంటుంది సునంద అయితే. ఇక అప్పుడే, లేదత్తయ్య, మీరు బాధపడాలని నేనేమీ చేయలేదు. ఇక మీ గురించి తెలియొద్దనే ఇక తనకు తొందరగా గతం గుర్తుకు రావాలనే తనని తన వాళ్ళ కాడికి పంపించాలనే చేశాను. కానీ ఈ ప్రయత్నం మిమ్మల్ని కించపరచాలని కాదు. ఇక మీరు ఎన్ని చెప్పినా నేను ఇదే సమాధానం చెప్తానత్తయ్య అని ఆనంది అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఆనంది అలా అనేసి రూమ్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడే ఆదిత్య, ఏంటి ఆనంది, మా అమ్మ చెప్పిన మాట నువ్వు లెక్క చేయడం లేదు. మా అమ్మ తన శత్రువు ఇంట్లో ఎవరిని ఇక మన వాళ్ళని పంపించొద్దని ఎన్నోసార్లు చెప్పింది. అలాంటిది ఈరోజు మన మనిషిని తీసుకువెళ్ళి అక్కడే పెట్టావు. ఏదో ఒకరోజు మా అమ్మ ఈ పని చేసిందని వాళ్ళకి తెలిస్తే వాళ్ళు మా అమ్మని ఎంత చులకనగా చూస్తారు అని ఇక అంటూ ఉంటాడు ఆదిత్య అయితే. లేదు ఆదిత్య గారు, మీరు కూడా నన్ను నమ్మడం లేదా? నేను అత్తయ్య మీద కోపంతో ఇక ఆ జ్యోతమ్మ మీద ప్రేమతో ఇదంతా చేయలేదు. అసలు మా అమ్మ నాన్నల దగ్గర ఉంటే తనకి తల్లి ప్రేమ గుర్తుకు వస్తుందని చేశాను. నన్ను క్షమించండి ఆదిత్య గారు, తను కోలుకునేంత వరకు తనని అక్కడే ఉండనివ్వండి అని అంటూ ఉంటుంది ఆనంది అయితే. అప్పుడు ఆదిత్య ఇక చాలా కోపంతో ఉండిపోతాడు. ఇక అటుపక్క జీవన, ఇదంతా నేనే కావాలని చేశాను, అసలు తనకి యాక్సిడెంటే కాలేదు, కావాలనే తను ఆడే నాటకం ఇది. నేను బావగారి డైరీలో అలేఖ్య ఫోటో చూశాను. అలేఖ్య అంటే తనకి ఎంత ప్రేమో ఆ ఫోటోలు వెనకాల ఉన్న ఇక రాతను చూశాను. ఇక అదంతా చూసే ఆ అమ్మాయిని ఈ విధంగా ఎంట్రీ ఇవ్వమని చెప్పాను. ఇక ఈ విధంగా ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఎలాగో అత్తయ్య తనని యాక్సిడెంట్ చేసిందని తనకు తెలుసు కదా. ఇక యాక్సిడెంట్ ఇక తన గురించి ఎట్లాగో బయట పెట్టదు ఆ ఆనంది, అత్తయ్య గురించి పెట్టదు కాబట్టి అత్తయ్య వల్ల తను జైలుకు వెళ్తుంది. అదే కదా నేను కోరుకోవాల్సింది. అలేఖ్య ఇంట్లో అడుగు పెడితే అలేఖ్యని నేను ఒక ఆట ఆడుకోవచ్చు, కానీ ఈ ఆనంది ఇంట్లో ఉంటే నా ఆటలు సాగవు. ఆనందిని ఎప్పటికీ పొగుడుతూ ఉంటారు. అలా ఉంచడం
మంచిది కాదు. ఆనందిని తొందరగా ఈ ఇంట్లో నుంచి పంపించేయాలి అని ఇక జీవన ఇక ఆడుతూ ఉంటుంది కదా నాటకం. వెంటనే జీవన ఇక అలేఖ్యకి ఫోన్ చేస్తుంది. అప్పుడే అలేఖ్య రూమ్లో కూర్చొని ఇక ఆలోచిస్తుంది. ఎప్పుడు నేను ఆదిత్య దగ్గరికి వెళ్తానో, ఎప్పుడెప్పుడు ఆ ఇంట్లో అడుగు పెడతానో, ఎప్పుడెప్పుడు ఇక ఆ రాజాభవనంలో కూర్చుంటానో అని ఇక ఆలోచిస్తూ ఉంటుంది అలేఖ్య కూడా. అప్పుడే ఇక జీవన ఫోన్ చేయడంతో అలేఖ్య ఫోన్ లిఫ్ట్ చేసి, ఏంటి జీవన అని అనగానే, ఇక నేను నిన్ను కలవాలి అలేఖ్య, నువ్వు బయటికి వస్తావా అని అనగానే, సరే నేను ఇప్పుడే బయటకు వస్తున్నాను, నువ్వు ఇక్కడికి రా అని చెప్పగానే ఇక అలేఖ్య జీవన ఒక చోట కలుసుకుంటారు. అప్పుడే ఇక ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే సునంద ఆ ఇంట్లో ఉన్న ఇక ఆ అమ్మాయిని ఎలాగైనా చూసి రావాలి. ఆ జ్యోతి ఇంటికి కాకపోయినా ఇప్పుడు జ్యోతి ఇంటే కానీ ఇప్పుడు పద్మమ్మ సింహాద్రిల దగ్గర ఉంటున్నారు కదా, ఇక ఆ అమ్మాయి కోసమైనా వెళ్ళాలి అని ఇక అనుకుంటూ సునంద ఎవరికీ చెప్పకుండా జ్యోతి ఇంటి దగ్గరికి అయితే వస్తుంది. అప్పుడే ఇక జీవన అటు పక్క యాక్సిడెంట్ అయిన అలేఖ్య ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి జీవన ఇక్కడికి వచ్చిందేంటి, ఆ అమ్మాయితో ఏదో మాట్లాడుతుంది, అసలు ఆ అమ్మాయి ఫేస్ కనిపించడం లేదేంటి అని ఇక దూరంగా ఉండి చాటుగా ఉండి ఇక సునంద చూస్తూ ఉంటుంది. అప్పుడే ఇక అలేఖ్య సైడ్గా ముఖం చూపిస్తుంది. అప్పుడే సునంద స్టన్ అయిపోతుంది. ఏంటి అలేఖ్యనా, అలేఖ్య అని నేను యాక్సిడెంట్ చేశానా అని ఇక అనుకుంటూ ఉంటుంది సునంద అయితే. అప్పుడే ఇక జీవన ఇక అలేఖ్యతో మాట్లాడుతూ ఉంటుంది. అలేఖ్య, నువ్వు ఎంత తొందరగా ఆ ఇంట్లో అడుగు పెడితే అంత మంచిది, ఎంత తొందరగా నువ్వు ఆ ఇంట్లో అడుగు పెడితే అంత తొందరగా నేను ఆనందిని బయటికి పంపించచ్చు, బయటికేంది జైలుకే పంపించచ్చు అని జీవన అంటూ ఉంటుంది అలేఖ్యతో. అప్పుడే అలేఖ్య, మరి నేనేం చేయాలి జీవన అని అంటూ ఉంటుంది. నువ్వు ఇక తొందరగా గతం గుర్తుకు వచ్చినట్లు, నీకు యాక్సిడెంట్ అయినట్లు, నన్ను కావాలనే వీళ్ళు సునంద మేడం యాక్సిడెంట్ చేసిందన్నట్లుగా ఇక ఎవరో నన్ను చేశారు అని ఇక పోలీసులకి చెప్పాలి. ఆ విధంగా పోలీసులు ఎంక్వైరీ చేసే అప్పుడు అత్తయ్య గారని ఇక తెలుస్తున్న సమయంలోనే ఇక ఆనంది ఆ నింద తనపై వేసుకుంటుంది. ఇక తొందరగా ఆనందిని జైలుకు పంపించచ్చు, నువ్వు ఆ ఇంట్లోకి ఎంట్రీ ఇవ్వచ్చు అని ఇక జీవన అలేఖ్యకి అన్నీ చెప్తూ ఉంటుంది. అప్పుడే అలేఖ్య ఇక సరే జీవన, తొందరగానే ఆ ప్లాన్ వర్కౌట్ చేస్తాను, ఇక ఆ ఇంట్లో తొందరగా అడుగు పెడతాను, ఆదిత్య కాడికి నేను ఎప్పుడెప్పుడు రావాలా, ఎప్పుడెప్పుడు ఆదిత్యని చూడాలా అన్నట్లుగా నాకు కూడా ఉంది అని ఇక అంటూ ఉంటుంది అలేఖ్య అయితే. అప్పుడే జీవన, సరే సరే ఇక మన ఇద్దరం మాట్లాడుకోవడం చాటుగా ఎవరైనా చూస్తే ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే నువ్వు ఆడే నాటకం ఈ యాక్సిడెంట్ అని తెలుస్తుంది, కాబట్టి నువ్వు సైలెంట్గా లోపలికి వెళ్ళిపో, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని ఇక జీవన అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే ఇదంతా ఇక వెంటనే చూస్తుంది సునంద. ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఏంటి నేను యాక్సిడెంట్ చేసింది అలేఖ్యని, అసలు యాక్సిడెంటే కాలేదు, కావాలనే అలేఖ్య ఇలా చేసిందా, అయితే తనకి ఏ గాయం లేదు, తను ఏ గతం మర్చిపోలేదు. ఇక జీవన అలేఖ్య ఆడే నాటకం అంటే ఆనందిని ఆదిత్యని విడదీసి ఇక అలేఖ్యని ఆదిత్యని కలపాలని చూస్తుంది ఈ జీవన. ఇక ఆ ఇంటికి కోడలుగా తీసుకురావాలనుకుంటుంది, ఆనందిని బయటికి పంపించాలనుకుంటుందా, ఇదంతా ఆ జీవన ఆడే నాటకమా, ముందుగా దీని అంతు తేల్చాలి అని సునంద వెంటనే ఇక సింహాద్రి పద్మమ్మ ఇంట్లోకైతే వెళ్తుంది. అప్పుడే ఇక సింహాద్రి పద్మ ఇక తనని చూసి, ఈమెంటి ఇక్కడికి వచ్చింది, అమ్మాయి ఎవరని అడిగితే ఏం చెప్పాలి, ఇక ఆనందే తీసుకొచ్చి పెట్టిందంటే ఇక చాలా కోపడుతుంది నా బిడ్డపై అని అనుకుంటూ పద్మమ్మ సింహాద్రి, లేదేసి పద్దాలు, నువ్వు ముందు నీ చెల్లెలు కూతురనే చెప్పు, మన బిడ్డ అలా చెప్పమంది కదా అని అంటూ ఉంటుంది ఇక సింహాద్రి అయితే. అప్పుడే ఇక వెంటనే సునంద డైరెక్ట్ అలేఖ్య దగ్గరికి వెళ్తుంది. తనేంటి ఆ అమ్మాయి దగ్గరికే వెళ్తుంది ఏంటి అని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. అప్పుడే సునంద అలేఖ్య దగ్గరికి వెళ్ళి అలేఖ్య చెంప పలగొడుతుంది. అప్పుడే అలేఖ్య, ఏంటంటే నన్నెందుకు కొడుతున్నారు, మీరెవరు అసలు అని అంటూ ఉంటుంది అలేఖ్య అయితే. నేనెవరా, నీకు గతం గుర్తుకు ఉందని, నువ్వు యాక్సిడెంట్ నాటకం ఆడుతున్నావని అంతా నాకు తెలుసు, నువ్వు ఇది జీవన ఆడే నాటకమని అంతా నాకు ఇప్పుడే బయటపడింది, ఇప్పుడే నాకు తెలిసింది అని అంటూ ఉంటుంది ఇక సునంద అయితే.
అప్పుడే అలేఖ్య స్టన్ అయిపోతుంది. ఏంటి తనకేంటి నిజం ఎలా తెలుసు? ఏంటి అసలు అర్థం కావడం లేదు అని కంగారు పడుతూ ఉంటుంది. ఇక అలేఖ్య అయితే అప్పుడే ఏంటి నాకెలా తెలుసని ఆశ్చర్యంగా చూస్తున్నావా? ఇదంతా మీరిద్దరూ జీవన నువ్వు మాట్లాడుకోవడం బయట నేను విన్నాను. నువ్వు జీవన ఈ నాటకం ఆడుతున్నారని అంతా నాకు తెలుసు. నా కోడలు ఆనందిని బయటికి పంపించేసి నువ్వు ఆ ఇంట్లో చేరాలని, ఆదిత్యను నువ్వు కలిసిపోవాలని, నా కోడల్ని బయటికి పంపించాలని జీవన ఆడే నాటకం, నువ్వు ఆడే నాటకం ఇదంతా నాకు తెలుసు అని చాలా కోప్పడుతూ ఉంటుంది. అప్పుడే నన్ను క్షమించండి, నేను ఆదిత్యని ప్రాణంగా ప్రేమించాను కాబట్టి నాకు ఆదిత్య కావాలి, నన్ను ఆదిత్యని కలపండి ఆంటీ అని ప్రాధేయపడుతూ ఉంటుంది. అలేఖ్య అయితే అప్పుడే నువ్వు నా ఆదిత్య అంటే ఇష్టం అంటే ఆ రోజు ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు వాడిని వదిలేసి వెళ్ళేదానివి కాదు. కానీ ఆ రోజు వాడు ఆ పరిస్థితిలో ఉంటే వదిలేసి వెళ్ళిపోయావు. వాడు ఆ పరిస్థితిలో ఉన్నాదని తెలిసి కూడా తన వాళ్ళ జీవితాన్ని కాపాడాలని తను ఆదిత్యని పెళ్లి చేసుకుంది. తను ఆ పరిస్థితిలో ఉన్నా కానీ తనని వదిలేసి వెళ్ళిపోలేదు. అలాంటి కోడలే నాకు కావాలి. నా కొడుకుని కన్న కొడుకులా, తన కడుపులో పుట్టిన చిన్న బాబులా చూసుకుంటుంది. అలాంటి కోడలే నాకు కావాలి. ఇలాంటిది కాదు. నా కొడుకు ఆ పరిస్థితిలో ఉంటే వదిలేసి వెళ్ళిపోయావు. ఈరోజు ప్రేమ ఉందనంటే ఎలా నమ్ముతాను? నువ్వు ప్రేమకో దేనికో నువ్వు రావడం లేదు. ఆస్తి కోసం నా ఇంటికి నా కోడలుగా వస్తానంటున్నావు. నా కోడలిగా ఆనంది ఛాన్స్ కొట్టేసింది. నువ్వు అవసరం లేదు అని చాలా కోపంతో సునంద అలేఖ్య మెడ పట్టుకొని బయటికైతే గెంటేస్తుంది. అప్పుడే సింహాద్రి పద్మమ్మ అసలు నిజమైతే తెలుసుకుంటారు. నా బిడ్డ జీవితంలోకి రావాలని చూస్తుందా ఇది? దాన్ని నేను ఇంట్లో పెట్టి చాలా సంతోషంగా చూసుకుంటున్నానా అని అనుకుంటూ ఉంటుంది పద్మమ్మ అయితే. అప్పుడే ఆ విషయం తెలుసుకున్న జ్యోతి జీవన దగ్గరికి వెళ్ళి జీవన చెంప పలగొట్టి కుట్టికి ఎంత ద్రోహం చేస్తున్నావు, ఈరోజు ఇంట్లో నుంచి పంపించేసి కుట్టి ప్లేస్లో వేరే అమ్మాయిని తీసుకొచ్చి పెడదామనుకుంటున్నావా అని జ్యోతి కూడా జీవన చెంప పలగొడుతుంది. సునంద అయితే జీవన ఈ విధంగా ఉంటే నా ఇంట్లో ఉండనివ్వను. నువ్వు మంచిగా మారి ఇంట్లో ఆనందితో చాలా సంతోషంగా ఉంటేనే నేను ఇంట్లో ఉండనిస్తాను. ఆనంది ఏది చెప్తే అది వినాలి. ఆనంది ఈ ఇంటి పెద్ద కోడలు అంటే నా తర్వాత తనే ఇంటికి పెద్ద అని సునంద అయితే జీవనకి వార్నింగ్ ఇస్తుంది. ఈ విధంగానైతే సునంద వార్నింగ్కి జీవన మాత్రం తనకు బుద్ధి తెచ్చుకుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.